సో మూడో స్థానంలో ప్రసన్న హరికృష్ణకు, అదేవిధంగా రెండవ స్థానంలో ఉన్నటువంటి నరేందర్ రెడ్డి మధ్యలో 9,000 ఓట్ల గ్యాప్ ఉంటే, అదేవిధంగా నరేందర్ రెడ్డికి అంజిరెడ్డికి మధ్యలో 4,500 ఓట్ల తేడా ఉన్నట్టుగా మనకు సమాచారం. ఇక్కడ అదే ఇప్పుడు 10వ రౌండ్ పూర్తయిన తర్వాత సో లాస్ట్ ఇంకొక 14,000 ఓట్లను మాత్రమే లెక్కించాల్సి ఉంది. కాబట్టి సో ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి విషయంలో నిజంగా ప్రసన్న హరికృష్ణ అద్భుతంగా పనిచేసిండు. సో అనతి కాలంలోనే 2 ప్రధాన జాతీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను కోట్లాది రూపాయలను వెదజల్లిన, అదేవిధంగా హంగు ఆర్భాటాలు, కార్యకర్తలు, క్యాడరు, లీడరు, సో ఇవన్నీ ఉన్నప్పటికీ కేవలం 90 రోజుల్లో వచ్చినటువంటి బీసీ ఉద్యమ చైతన్య ఫలితంగా 2 ప్రధాన పార్టీలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆధిపత్య వర్గంగా ఉన్నటువంటి ఆ వర్గాలకు గట్టి పోటునిస్తూ ప్రసన్న హరికృష్ణ అద్భుతంగా పనిచేసిండు. సో ప్రసన్న హరికృష్ణకు నిజంగా ఇంత భారీ సంఖ్యలో ఓట్లు రావడం ఇప్పుడు ప్రధాన పార్టీలకు సంబంధించి ఒక పరీక్ష ఎదురు కాబోతూ ఉన్నది. కాబట్టి సో చూడాలి. సో ఫైనల్గా ఈ రిజల్ట్ సంబంధించి ఒక్కొక్కరికి ఉన్నటువంటి లెక్కలు వేసుకుంటా ఉన్నారు. సో రకరకాల లెక్కలు, రకరకాల అంచనాలు, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ లెక్కలలో ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే సో భారతీయ జనతా పార్టీకి విజయం సాధించేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒకటి ఆసక్తికరమైనటువంటి విషయం, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అత్యంత ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే 6 రౌండ్ల తర్వాత బీజేపీ అభ్యర్థి 7,500 నుంచి 8,000 మధ్యలో ఆధిక్యానికి వరకు టచ్ అయిండు. ఆ తర్వాత నీకు 7వ రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి క్రమేణా తన ఆధిక్యాన్ని కోల్పోతూ ప్రజెంట్ 10వ రౌండ్ పూర్తయ్యేసరికి 4,500 ఓట్ల వరకు వచ్చి ఆగి ఉన్నాడు. కాబట్టి ఇక లెక్కించాల్సిన ఓట్లు కేవలం 14,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి మొదటి ప్రాధాన్యతకు సంబంధించి.